శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే, మనకు ముందు వినాయక చవితి వస్తుంది కదా. ఆ వినాయక చవితి రోజు ఈ 5 శ్లోకాలు మీరు చదవండి. మీ ఇంట్లో దుఃఖాలన్నీ తొలగిపోయి అన్నీ సుఖాలే వస్తాయి అన్నమాట. అవేంటంటే, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. 1వ శ్లోకం. 2వ శ్లోకం. అగజానన పద్మాగం గజాననం మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. 2వ శ్లోకం. 3వ శ్లోకం అన్నమాట. శ్రీ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రద నిర్విఘ్నం కురువే దేవ సర్వ కార్యేషు సర్వదా. 4వ శ్లోకం. గజాననం భూత గణాది సేవితం కపిత్త జంబూఫల సారభక్షణం ఉమాసుతం శ్లోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వరం పాద పంకజం. ఇది 4వ శ్లోకం. 5వ శ్లోకం. మూషిక వాహన మోదక హస్త చామరకర్ణ విలంబిత సూత్ర పార్వతీనందన మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమోస్తుతే. ఈ 5 శ్లోకాలు చదివినా వినినా మీ ఇంట్లో దుఃఖాలన్నీ పోయి అన్ని శుభకార్యాలే జరుగుతాయి. ఈ వీడియో మీ దగ్గర దాకా వచ్చిందంటే ఏదో మంచి జరుగుతుందనే అని అర్థం అనమాట. ఇది వినిన తర్వాత మీరు కామెంట్ బాక్స్లో ఓం గంగ్ గణపతియే నమః అని రాయండి. మీకు ఆ రోజు నుంచి అదృష్టం కలగకపోతే అప్పుడు ఆలోచించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డివోషనల్ అప్డేట్స్ ఛానల్. ప్లీజ్ like, share and subscribe to this channel for more updates. Thank you.